నిజమని మనకు డౌట్ క్లియర్ గా వస్తుంది. ఓకే, నేను మళ్ళీ వస్తానండి రామరెడ్డి గారు. వెంకట్ గారు, సో విన్నారు, నిజంగానే కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి డ్రామాలు చేస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? అది నిజమే. ఇంకొకటి ఏంటంటే, దానంని సస్పెండ్ చేస్తూ సుప్రీంలో అఫిడవిట్ ఇచ్చిన విషయం మీకు తెలుసా తెలీదా? దీని గురించి చెప్పండి మేడం. మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సరే, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు సరే ఒక స్టేట్మెంట్ ఇచ్చిర్రు. దాని మీద ఇంకా మనం లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అది మరి అది గాలి మాట లేకపోతే నిజమైన ఆధారాలతో చెప్పారని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఒకసారి సస్పెండ్ విషయంలో ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదైనా తప్పిదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కానీ, ఎమ్మెల్యేలో కానీ, ఎంపీలో కానీ వెంటనే సస్పెండ్ చేసే ఒక కల్చర్ బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈటెల రాజేంద్ర గారండి. ఈటెల రాజేంద్ర గారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన వెంటనే షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేసి వాళ్ళ మీడియా ఛానల్స్ లో రాంగ్ ప్రొపగండా చేసి రాంగ్ ప్రమోషన్ చేసి అంతా ఆయన వెంటనే ఏది బొమ్మలక పొగబెట్టినట్టు ఆయన వెంటనే బయటకు పంపించిన సందర్భాలు ఉన్నాయి. అదే వ్యవహారాన్ని అదే విషయాన్ని ఈ రోజు పార్టీ మారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు కదా. భావించినప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా చేస్తే అయిపోయేది. సో ఎందుకు చేస్తలేరంటే వాళ్ళ అకౌంట్ల నుంచి ప్రతి నెల ఒక ఎమ్మెల్యేగా శాలరీ వచ్చే పైసలు పార్టీ ఫండ్ ద్వారా వాళ్ళకి అందుతున్నప్పటికీ ఆ ఆధారం ఇది వాళ్ళు పార్టీ ఫండ్ అయితే తీసుకుంటారు. వాళ్ళు పార్టీ మారని చెప్పి వాళ్ళే ఎలిగేషన్ చేస్తారు. వాళ్ళు పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్పడతారని చెప్పి వాళ్ళే చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం ఏది వాళ్ళని సస్పెండ్ చేయడానికి అయితే వాళ్ళకు ఎక్కడ ఇది రాదు, ఏంటి వాళ్ళకి ఎక్కడ ఒక అవకాశం రాదు. ఒకవేళ దానంని నిజంగానే సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ కే కదా అది ప్లస్ పాయింట్. సరే మేడం, ఏదైనా అంటే మనం ఒక విషయం ఏంటంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఇంకా బహిర్గతం కాలేదు కదా. సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైనా ఏది కౌంటర్ ఇచ్చినా దాని మీద ఏదైనా మాట్లాడినా అప్పుడు దాన్ని మనం ఇదిగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ అంటే ఇప్పుడు వెంకట్ గారు సస్పెండ్ చేస్తే మీకు కలిసి వస్తుంది కదా. నేను అనేది ఏంటంటే మీకే కలిసి వస్తుంది కదా దానం సస్పెండ్ చేస్తా అని చెప్పేసి అటు ఇక ఏదైనా అది రాజకీయంగా మాట్లాడుకోవాల్సి వస్తే ఇది అది 100% మాకు ఫేవర్ అవుతుంది. మేము దాన్ని ఏమి అంటలేము, దాన్ని మేమేమో వ్యతిరేకిస్తలేము. కాకపోతే సుంత గారు ఒకటి మీరు చూడండి, గూడెం మైపాల్ రెడ్డి గారు ఉన్నారు. గూడెం మైపాల్ రెడ్డి గారు మా పార్టీలో చేరారని చెప్పి దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేసింది. అదే గూడెం మైపాల్ రెడ్డి గారు పటాన్ చెరువు నియోజకవర్గంలో కొన్ని మున్సిపాలిటీని గెలిపించారు బీఆర్ఎస్ పార్టీ తరఫున అనగానే మళ్ళీ సంకలేసుకున్నారు. అంటే మీకు కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తే మాత్రం వాళ్ళని చెప్పుతో కొట్టాలంటారు, వాళ్ళని ఊరికిచ్చి దన్నాలంటారు, వాళ్ళకి మాకు సంబంధం లేదంటారు. అసలు వాళ్ళు నానా రకాల యాగి చేసి కేటీఆర్ గారే ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే గూడెం మైపాల్ రెడ్డి గారు కొంచెం బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ అయ్యి ఆ బీఫామ్ లో ఆంధ్ర పంచి ఆయన కొంచెం గెలిపించే ప్రయత్నం చేయగానే మా గూడెం మైపాల్ రెడ్డి మా సంఖలో చేరిండు, మా మంచోడు, ఎంత బాగున్నాడో ఎంత ముద్దుకున్నాడో అని చెప్పి ఏది బుగ్గలో ముద్దు పెట్టడం ఒకటే తక్కువైంది మేడం. ఈ మాట నేను మాట్లాడడం కాదు, కానీ ఎంత తిట్టినో అంతా కూడా ఏది దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి విలువలు లేని రాజకీయం బీఆర్ఎస్ పార్టీ మాత్రం చేస్తుంది మేడం. గతం ఎవరు మర్చిపోతాం మేడం. ఈ రోజు ఎవరైతే ఆయన ఉన్నాడో వివేకానంద గౌడ్, ఆయన కూడా టీడీపీ పార్టీ నుంచి మారి వచ్చిన వ్యక్తే కదా. ఆయన ఒకేసారి వీళ్ళందరూ ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఒకేసారి మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ఒకేసారి ఎల్పీని విలీనం చేసినారు మేడం. అట్లా కాదు కదా. ఒక్కొక్కళ్ళు వరుసకు వచ్చినప్పుడు ఆ రోజు మధుసూదనాచారి గారు ఉన్న స్పీకర్ గారు ఏం చేశారు మేడం? కళ్ళు మూసుకొని ఉన్నారా, లేకపోతే కళ్ళ గంతలు కట్టుకొని ఉన్నారా, లేకపోతే ప్రజాస్వామ్య విలువలు వాళ్ళకి తెలియదా, లేకపోతే స్పీకర్ యొక్క విధి విధానాలు కానీ స్పీకర్ యొక్క అవకాశాలు కానీ అవన్నీ వాళ్ళకి తెలియదా? ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఒకటి ఏమడుగుతున్నారంటే, చాలా మంది ఏమడుగుతున్నారంటే, ఎందుకంటే పబ్లిక్ కూడా దానం నాగేందర్ చాలా సార్లు కాంగ్రెస్ ఇంకేంటి, కాంగ్రెస్ బాగా చేస్తుంది, కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ చాలా విషయాలు చెప్పుకుంటూ బహిరంగంగానే చెప్పారు. ఈవెన్ మీడియా కూడా చాలా సార్లు మాతో కూడా మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి ఒక పాయింట్ చెప్పండి, ఇన్ కేస్ దానం నాగేందర్ కాంగ్రెస్ లోకి రావాలి అని అనుకుంటే ఆహ్వానిస్తారా? 100% మేడం. ఎందుకు మాది రాజకీయ పార్టీ కదా మేడం. మేము సంస్థ నడుపుతాం కదా. రాజకీయ పార్టీగా ఎవరు వచ్చినా మేము ఆహ్వానిస్తాం. వినోద్ గారు, గుడ్ మార్నింగ్. సో చూసారు, వెరీ క్లియర్. 10 మందిలో 8 మంది క్లీన్ చిట్ వచ్చేసింది. ఇద్దరి విషయంలో ఇవ్వాలంటే